వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్ ఏపీ. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పెదనాన్నైన వైఎస్ ఆనందరెడ్డి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పులివెందుల వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు ఆనందరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆనందరెడ్డి పార్టీ దేహానికి వైఎస్ జగన్ దంపతులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగన్ను కలిసేందుకు కార్యకర్తల అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెల్లూరులోని గిడ్డంగి వీధిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. వైసీపీ నేతకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండిని రాత్రి 2 గంటల ప్రాంతంలో దుండగులు అపహరించుకెళ్లారు. వరుస చోరీలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి దొంగలను పట్టుకోవాలని బాధితుడు కోరుతున్నారు. కర్నూలు జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని కోరారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఆగస్టు 6 నుంచి పాదయాత్ర, ఆగస్టు 18న చలో కలెక్టరేట్ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు కరువు పెన్షన్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పి కోరుతూ, ఇంకా అనేక సమస్యల మీద ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి 3వ తేదీ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ల కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఆ తర్వాత 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మరి జిల్లాలో ఏర్పడినటువంటి కరువు సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు, ప్రచారయాత్రల కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతారు. 10 రోజుల పాటు విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు, ప్రచారయాత్రలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజలను కలుసుకొని చైతన్యవంతులు చేసి మరి రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కరువు సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే మరి పెండింగ్ లో అటువంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం. తిరుపతి జిల్లా చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రామ్మోహన్ రావు, ఎంఆర్ఓ అమరేశ్వరి నియోజకవర్గ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. నేటి నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించనుగా సెప్టెంబర్ 25లోగా పరిష్కరించి అక్టోబర్ 3న తుది జాబితా ప్రచురించనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 358 పోలింగ్ కేంద్రాలు ఉండగా హేతుబద్ధీకరణతో 40 తగ్గాయి. ప్రస్తుతం మొత్తం ఓటర్లు 2,63,522 మంది కాగా ఇందులో పురుషులు 1,20,030, మహిళలు 1,36,465, థర్డ్ జెండర్లు 20 మంది, సర్వీస్ ఓటర్లు 344 మంది ఉన్నారు. నో మ్యాపింగ్ కింద 50,866 మందికి, లాజికల్ వ్యత్యాసాలున్న 41,754 మందికి నోటీసులు జారీ చేసి మొత్తం 92,000 మంది వివరాలు అప్డేట్ చేయనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎస్ఐఆర్లో భాగంగా మనం హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అనేది 15/6/2026 నుంచి 24/7/2026 వరకు మనం చేయడం జరిగింది. అదేవిధంగా రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అనేది కూడా 24వ తేదీకి పూర్తి చేయడం జరిగింది ఈ నెల. అలాగే డ్రాఫ్ట్ పబ్లికేషన్ అంటే మనం ఇంతవరకు ఏదైతే డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి ఎస్ఐఆర్లో మనం మ్యాపింగ్ చేయడం కానీ, నో మ్యాపింగ్ కానీ, ఇతరత్ర అన్నీ కూడా వివరాలు తీసుకొని డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది ఈరోజు అంటే 31/7/2026 తేదీన పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ చూసుకొని ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఎవరైనా ఈ ఓటర్ లిస్ట్ను పరిశీలించుకొని మనకు
ఈ రోజు నుంచి 31/7/2026 నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు ఏవైనా కూడా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ మన దగ్గర ఫైల్ చేయవచ్చు. సంబంధిత బిఎల్ఓ దగ్గర కానీ, సంబంధిత ఏఆర్ఓ దగ్గర కానీ, ఈఆర్ఓ దగ్గర ఎక్కడైనా కూడా ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా మనకు నోటీసు ఇచ్చి ఇవన్నీ కూడా డిస్పోజ్ చేసేదానికి సెప్టెంబర్ 28 వరకు వచ్చిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పైన డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మనకు చంద్రగిరి అసెంబ్లీ మచిలీపట్నం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన స్కీమ్ వర్కర్ల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో బారికెట్లు తోసి లోపలికి వెళ్లేందుకు యత్నించగా తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో పలువురు వర్కర్లు, పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోగా డిఆర్ఓ పోతిరాజు ఘటనా స్థలికి చేరుకుని చర్చలు జరుపుతున్నారు. వ్యాప్తంగా జూలై 30-31 తేదీల్లో అన్ని కార్మిక సంఘాలతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నిన్న 30వ తారీఖున సోదర సంఘాలన్నీ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా స్కీమ్ వర్కర్ గా మరి ఎవరైతే ఉన్నామో అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, విఓఏ, ఆర్పి, మరి స్కూల్ స్వీపర్స్ వీళ్ళందరం కూడా ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని పదే కొన్ని సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అయినప్పటికీ మా సమస్యలు పరిష్కరించకపోగా మేము ఒక్కటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము, మీరు లక్షల్లో తీసుకుంటున్నారు, మాకేమో గౌరవ వేతనం ఇచ్చి సంక్షేమ పథకాలు కూడా లేకుండా చేస్తున్నారు. మేము ప్రశ్నిస్తున్నాం, ఇది మీకు ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాము. అంటే గౌరవ వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఆధార్లో లింక్ చేసి సంక్షేమ పథకాలు కూడా లేకుండా ఈ రోజున ఒక కుటుంబం బతకాలంటే చాలా ఇదిగా ఉంది. ఈ రోజు కార్పొరేట్ శక్తులకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నాయి, కానీ కార్మికులకు సంబంధించి ₹1 పెంచమంటే పెంచుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాగే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానివ్వండి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, విఓఏలు, ఆర్పీలు, స్కూల్ ఆయాలు గ్రామాల్లో అనేక రకాల సేవలు చేస్తున్నారు. వాళ్ళతో సేవలు చేయించుకున్నాను వాళ్ళకి గుర్తింపు అనేది ఇవ్వకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఒకవేళ స్కీమ్ వర్కర్లను కనుక నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో గతంలో ఏ పరిస్థితి అయితే ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టిందో రాబోయే కాలంలో అదే రకమైన పరిస్థితి పడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేశారు. డాక్టర్ మాచాని సోమనాథ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల విజయమే సమాజ అభివృద్ధికి పునాది అన్నారు. నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 2,000 మంది విద్యార్థులకు 30 లక్షల విలువైన పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యే విజయానికి మార్గమని ట్రస్ట్ తరపున భవిష్యత్తులోనూ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ಏನು ಕಾರ್ ಬುಕ್ಕುಗಳು ಕೇಳಿದ್ರೆ ಬುಕ್ಕುಗಳು ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಅಷ್ಟೇ, ನಾವು ಕೇಳಬೇಡ. రావాలా Teachers ki namaskar. Standing here today as a trustee of Machani Somappa Memorial Trust, I am not only honored but I am deeply humbled. Today's gathering is not about distributing books, but it is carrying a legacy of late Padma Shri Machani Somappa Garu, a visionary who believed that every house should have a working member and all children are educated. Not only this, Padma Shri Machani Somappa Garu was a pioneer in the cooperative sector, but more than that, he built lives. By encouraging the cooperative sector, it spiraled into building lives. A very simple and profound dream that empowers families, uplifts the community, and is a light of hope by educating the children of that household. Today, when our trust places these books in your hands, teachers ki namaskar. Standing here today. తిరుపతి ప్రెస్ క్లబ్లో సాధు పరిషత్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. వ్యాసాస్త్రంపై వస్తున్న ఆరోపణలపై ఇరు తెలుగు రాష్ట్రాల సాధు సంతతులు హిందూ సంస్థలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని సంఘాలను కలుపుకొని నిజ నిజాలను బహిర్గతం చేస్తామన్నారు. హిందూ సంప్రదాయ విలువలను కాపాడటమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. వ్యాసాశ్రమ స్థాపకులు మలయాళ స్వాముల వారు. అటువంటి మలయాళ స్వాముల వారు స్థాపించినటువంటి వ్యాసాశ్రమంలో గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మనసు కలచివేసేటటువంటి పరిస్థితి. ఏ హిందూ సనాతన ధర్మానికి కేంద్ర బిందువుగా గుండె చప్పుడుగా నిలబడినటువంటి దివ్యమైనటువంటి ఆశ్రమం ఈరోజు విమర్శలకి, ఈరోజు బయట సమాజానికి ఒక ప్రశ్నార్థకముగా, ఒక అయోమయముగా, ఒక గందరగోళ పరిస్థితి ఆశ్రమం మీద ఆ నీలి నీడలు అల్లుకోవడం అనేది చాలా బాధాకరం. గతంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము అందరికీ కూడా చాలా ప్రేమతో విజ్ఞప్తి కూడా చేశాం. ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మనం బాగు చేసుకోవాలి. ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, ముందుకు తీసుకు వెళ్ళాలి, సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనేటటువంటి గతంలో ప్రెస్ క్లబ్లో కూడా మీడియా ముఖంగా మేము మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు మాకు మనసు చాలా కలచివేసేటటువంటి విషయం ఏంటంటే, ఇందులో రాజకీయాలు చూపించి, అసలు రాజకీయ నాయకుల పని ఏమిటండి? మేము రాజకీయ నాయకులు మేము తప్పు పట్టడంలే, రాజకీయ వ్యవస్థను మేము తక్కువగా చూడటంలే. మీ రాజకీయాలు, మీ రాజకీయ కార్యక్రమాలు దయచేసి చేసుకోండి. కానీ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో దయచేసి ఏ పార్టీ అయినా కూడా, ఏ నాయకులైనా కూడా మేము చాలా ప్రేమపూర్వకంగా మేము కోరుతూ ఉన్నాం. ఇందులో దయచేసి మీ జోక్యం వద్దు. వాళ్ళు హిందూ ధర్మం మీదనే దాడి చేస్తున్నారు, మీరు హిందూ ధర్మం మీదనే దాడి చేస్తున్నారు. దయచేసి మిమ్మల్ని
మరీ సవినయంగా వేడుకుంటున్నాం. మీరు దయచేసి ఇలాంటివి చేయొద్దు. మీరు ఆ బులుగు నీడల నుంచి బయటకు రండి. బులుగు నీడల్లో ఉండడం వల్ల కాషాయానికి మంచిది కాదు. మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు ఈ స్వామీజీలు. ఇప్పుడు మేము వ్యాసాశ్రమాన్ని ఆదుకుంటామని 2019 నుంచి 2024 దాకా కొన్ని వందల దేవాలయాలు ధ్వంసం చేశారు. ఎక్కడ పోయారు స్వాములు మీరందరూ? అప్పుడు వ్యాసాశ్రమ స్థాపకులు మలయాళ స్వాములు వారు. కడపలో మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ వైసీపీ నేతలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. డిఎస్సిలో ప్రశ్నపత్రాల లీకేజీ, డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయని రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మెరిట్ లిస్టు కాకుండా మనీ లిస్టు తయారు చేశారని రాచమల్లు ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలోనూ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ డిఎస్సిని పూర్తిగా రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. వేయాలి డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే. వేయాలి డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే. వేయాలి డిఎస్సిపై జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి నారా లోకేష్ వెంటనే ఎంక్వైరీ వెంటనే. డిఎస్సిలో జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విజయవాడ కలెక్టరేట్ వద్ద డిఎస్సి అక్రమాలపై వైసీపీ నేతలు నిరసన తెలిపి డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. డిఎస్సి పేపర్ లీకేజ్ బాధ్యతను వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన భాగాలు చెల్లించాలని కోరారు. స్పోర్ట్స్ కోటాలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశాలు, రిలే నిరాహారదీక్షలు, ర్యాలీలు నిర్వహించినట్లు నేతలు ప్రకటించారు. చేయాలి నారా లోకేష్ వెంటనే. వేయాలి డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే. వేయాలి డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే. వేయాలి డిఎస్సిపై జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మంత్రి నారా లోకేష్ వెంటనే ఎంక్వైరీ వెంటనే. డిఎస్సిలో జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ బాటలో నారా లోకేష్ వెంటనే ప్రధాన్ బాటలో నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. నారా లోకేష్ వెంటనే ఆయన డిఆర్ఓ గారిని బయటికి వస్తే ఇది చైతన్య డిఎస్సి పై సిబిఐ ఎంక్వైరీ, డిఎస్సి రిక్రూట్మెంట్ పై సిబిఐ ఎంక్వైరీ. సమాధానం చెప్పకపోవటం, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏది కూడా అమలుపరచకుండా ఈ రాష్ట్రంలో ఉన్న యువతని మోసం చేశారు. డిఎస్సికి సంబంధించిన యువతని మోసం చేశారు కాబట్టి ఈరోజు మొత్తం అంతా గారు ప్రతి ఒక్క అప్డేట్ ద్వారా మొత్తం అంతగా కడపలో మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ వైసీపీ నేతలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. డిఎస్సిలో ప్రశ్నపత్రాల లీకేజీ, డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయని రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మెరిట్ లిస్టు కాకుండా మనీ లిస్టు తయారు చేశారని రాచమల్లు ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలోనూ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ డిఎస్సిని పూర్తిగా రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఏదైతే మెగా డిఎస్సి జరిగిందో దాన్ని రద్దు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కొత్తగా మెగా డిఎస్సి జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన దాంట్లో ఉన్న విధంగా వాళ్ళ ఆధ్వర్యంలో జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అట్లా జరిపి ఎంతమందికి అయితే ఇప్పుడు 16,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో మెగా డిఎస్సి అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 50,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అన్నమాట ఎలక్షన్స్లో. కానీ 16,000కు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవి కూడా కలిపి, ఇవి కూడా కలిపి దానికి సంబంధించి ఆ డిఎస్సి నోటిఫికేషను ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అర్హత కలిగిన వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో అందుకోసమే దీనికి ఈ ఉద్యమాన్ని కొనసాగింపుగా, ఎందుకంటే మొన్న జిల్లా వ్యాపితంగా ఉద్యమం చేయడం జరిగింది.
సో ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఉద్యమం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతోందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పటికైనా కూడా ఈ విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి ఈ కార్యక్రమాలు అన్ని దానిలలో పెద్ద ఎత్తున దానిలో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. విజయవంతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులను అయితేనేమి, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు చొక్కా పట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం చేయగలిగినప్పుడు మాత్రమే మనం అనుకున్న రిజల్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే మనం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా అని చెప్పేసి చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఖచ్చితంగా జరగాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. యువకుల్లో చైతన్యం. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని మ్యాట్రిక్స్ ఫార్మా హెచ్బిఎల్ పరిశ్రమలను ఏపీఎంసీఎల్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశ్రమలో ద్రవ ప్రమాదకర వ్యర్థాల శుద్ధి విధానాలు, డిజిటల్ ట్రాకింగ్, జీపీఎస్ పనితీరును ఆయన పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు కొత్త యాప్ తెస్తున్నామని, పర్యావరణ పరిరక్షణలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలపడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవా శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం 3వ శుక్రవారం సందర్భంగా భక్తులు చీర సారీ సమర్పించారు. సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, రవికల గుడ్డలను పంపిణీ చేశారు. ఈ ఏర్పాటును ఆలయ యువ విశ్వనాథరాజు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పెంకోట భాస్కర సత్యనారాయణ పర్యవేక్షించగా భారీ సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. బాల శ్యామల లలిత దశ మత్సమః పాపకి నాస్తి పాపఘ్ని వత్ సమానహి ఏవం జ్ఞాత్వా యథా దేవి దేవసూరాయ భవతి హిరణ్యపాత్రం హో మూర్ధదాని మహవ్యో సాదీతి బ్రహ్మణపహరతి తథైవైతమానః తథాపి జయ హే జగదంబే భక్తవత్సలే పరే పరమపావని విష్ణుపూజితే కళ్యాణహే హరే రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెగా డిఎస్సీపై వైసీపీ ఆరోపణలు నిరాధారమని, ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ఉద్యోగాలు భర్తీ చేసిందని స్పష్టం చేశారు. నగరంలో రౌడీజాన్ని సహించేది లేదని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మోరంపూడి ఫ్లైఓవర్ పనులు ఆగస్టు 15 నుంచి 20 మధ్య ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే అర్హులైన 739 మందికి 6.31 కోట్ల రూపాయలు సీఎం సహాయనిధి చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈ రోజున మెగా డిఎస్సి పైన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్న ఫేక్ నిరసన కార్యక్రమాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. డిఎస్సిలో జరిగిన అవకతవకలపైన విద్యార్థి లోకం తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తూ ఉందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు ఎక్కడున్నారో మాకైతే కనబడట్లా. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వారందరూ ఉన్నారు. వాళ్ళందరూ నిరసన కార్యక్రమాలు చేసి విద్యార్థులు అని అంటూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఢిల్లీలో జెన్జీ కిడ్స్ చేసిన కార్యక్రమాన్ని చూసి మనం కూడా అంతే విధంగా చేద్దామని మరి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వారు ఏమైనా అనుకున్నారా, లేకపోతే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు అనుకున్నారో మాకైతే అర్థమే పట్టట్ల. ఆ నిరసన కార్యక్రమం వేరు, ఈరోజు వైసీపీ వారు నియోజకవర్గంగా చేస్తున్నది వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. సరే, ఇదంతా జరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గం పరంగా మెగా డిఎస్సి ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ విధమైన అవకతవకలు లేకుండా, విమర్శలకి లోన్ అవ్వకుండా ప్రక్రియనంతా కూడా ట్రాన్స్పరెంట్గా, క్లీన్గా పూర్తి చేసి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నారా లోకేష్ గారు ఒకవైపు ఒక హీరోగా ఆయన కనబడతా ఉన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా డిఎస్సి తీయకుండా యువతని మోసం చేసి మభ్యపెట్టి ఒక విలన్ కింద యువత అందరి దృష్టిలో ఉన్న వ్యక్తి అంటే ఒక హీరో లోకేష్గా
విలన్గా జగన్మోహన్ రెడ్డి ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్ చేసుకుంటుంటే మధ్యలో కమేడియన్గా నేనున్నాను కమాన్ లోకేష్ అంటున్నాడు ఇక్కడ రాజమండ్రిలో ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్. అంటే హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమేడియన్ వేసేసినట్లు నేనున్నాను అని దూరుతాడు అన్నిట్లో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్కీమ్ వర్కర్లు ధర్నా చేపట్టారు. స్కీమ్ వర్కర్లు ప్రభుత్వానికి బానిసలు కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు స్పష్టం చేశారు. సమస్యలు చెప్పుకుందామంటే అధికారులు అందుబాటులో లేకపోవడంపై నాయకులు మండిపడ్డారు. కనీసం వేతనం 26,000 ఇవ్వాలని, నవచేతన యాప్ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది, మిడిల్ డే మీల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ స్పందించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నా పేరు ఎండి హసీనా, జిల్లా సహాయ కార్యదర్శిని. ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ధర్నా పెట్టడానికి కారణం 42 రోజులు గత ప్రభుత్వంలో చేశాము. ఆ హామీలు ఒకటొకటి నెరవేరుస్తున్నానని కపట నాటకం ఆడుతుంది తప్ప ప్రభుత్వం అసలైనది పక్కన పెడుతుంది. పిలిచి ఇంటికి పట్టు చీర పెడుతుంది తప్ప ఆకలి మంట అనేది తీర్చట్లేదు ఈ ప్రభుత్వం. ఇప్పుడు మేమందరం ధరలు కూడా అధికంగా అయిపోతున్నాయి. కనీస వేతనం అడుగుతుంటే మన 42 రోజుల జీవోలో ఇది చేసాం అది చేసాం అంటాం తప్ప, బతుకున్నప్పుడు అన్నం లేకుండా చచ్చాక మీకు మట్టి ఖర్చులు అంటాం తప్ప, ఇప్పుడు బతుకున్నప్పుడు కనీస వేతనం 26,000 ఇవ్వండి అని దఫాలుగా మేము కలెక్టరేట్ వద్ద, విజయవాడ మొత్తం అన్ని చోట్ల మేము కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుంది. పూర్తిగా పడుకున్న వాళ్ళకి లెగ్గొట్టొచ్చు కానీ నాటకం ఆడేవాళ్ళు లెగ్గొట్టలేము. కానీ ఈ స్కీమ్ వర్కర్స్ అంగన్వాడీలు తలుచుకుంటే ఎటువంటి వారినైనా మేము పరిగెట్టించగలం, దింపగలం గద్దెనని మేము తెలియజేస్తున్నాం. కనీసం రేషన్ కార్డులో పేరు కూడా ఎక్కించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున స్కీమ్ వర్కర్లు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే ఒక పెన్షన్ రావడం లేదు, ఒక ఇల్లు స్థలం రావట్లేదు, ఏ యొక్క సంక్షేమ పథకం అమలు కావట్లా. నువ్వు చెప్తున్నావు కానీ కింద స్థాయిలో ఎక్కడా కూడా అమలు కావట్లా. సంక్షేమ పథకాన్ని అమలు చేయాలా. ఈ రోజు వాళ్ళ కాని పనిని వాళ్ళకి అప్పచెప్పి ఈ రోజు వాళ్ళ పని భారాన్ని పెంచుతూ పరిగెట్టిస్తా ఉన్నాం. మానసిక వ్యాధులతోటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ యానిమేటర్లు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో కోనసీమ జిల్లాకు ముప్పు పొంచి ఉంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 45.9 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక, ఆ తర్వాత రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ఇన్ అండ్ అవుట్ ఫ్లో 2,36,870 క్యూసెక్కులుగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, నదిలో స్నానాలు చేయడం, చేపలు పట్టడం, వరద నీరు ప్రవహించే రోడ్లపై ప్రయాణించడం వంటి సాహసాలు చేయొద్దని ఆయన హెచ్చరించారు. గోదావరి వరదల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇవాళ రాత్రి ధవళేశ్వరం వద్ద 10 లక్షల క్యూసెక్కులతో మొదటి ప్రమాద హెచ్చరిక, రేపు సాయంత్రం 13 లక్షల క్యూసెక్కులతో రెండో హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. దీనివల్ల జిల్లాలోని 19 మండలాలు, 32 లంక గ్రామాలపై ప్రభావం పడనుంది. అధికారులు సెలవులు రద్దు చేసి సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. గోదావరిలోకి దిగవద్దని, పడవ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ఆర్టీజీఎస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో బై టు నైట్ అంటే బై ఈరోజు నైట్ 9 o'clock to 10 o'clock వరకు విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 lakh క్యూసెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది కింద దిగువ భాగానికి. తర్వాత బై టుమారో ఈవినింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ ఈవినింగ్ 7 to 8 o'clock రేపు August 1st విల్ బి రీచింగ్ సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్. దట్ ఈజ్ అరౌండ్ రఫ్లీ 13 lakh క్యూసెక్స్ రిలీజ్ చేస్తారు. మనకి జిల్లాలో ఇప్పుడు ఉన్న 19 మండలాల్లో రఫ్లీ ఒక 17 మండల్స్ ఏవైతే ఉన్నాయో 17 to 16 మండల్స్ మనకు సెంట్రల్ డెల్టాలో ఈ మనకు సింగిల్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్లో ఎక్కడ హ్యాబిటేషన్స్ ఏ మండలాల్లో ఎక్కడెక్కడ మనకి డిస్కనెక్ట్ అవుతాయి, సెకండ్ లెవెల్ వార్నింగ్కి ఎక్కడ డిస్కనెక్ట్ అవుతాయి అనేది ఆల్రెడీ వీ హ్యాడ్ కంప్లీట్లీ ఆ ఎక్సైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్కి ఆల్రెడీ మనం చూసాము. పీగన్నరం వాళ్ళ మండలంలో జీ పెద్దపూడి దగ్గర యాక్సెస్ రోడ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ మనకి ఎన్ని హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఎక్కడ మనకి ఫ్లడ్ లెవెల్స్ని వాటర్ని క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. అక్కడ మన మోటరైజ్డ్ బోట్స్ పెట్టి లైఫ్ జాకెట్స్తో అట్ ద సేమ్ టైం స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తూ
విత్ కంట్రోల్ మెజర్స్తో అక్కడ క్రాస్ మూవ్మెంట్ జరిగేలాగా ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్, నేమ్ ఇట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, R&B, పోలీస్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి, డ్రింకింగ్ వాటర్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేశాము. ఎక్కడెక్కడైతే మనకు హ్యాబిటేషన్స్ వీ హ్యావ్ డీటెయిల్స్, మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్కి ఓన్లీ 1 హ్యాబిటేషన్ 1 విలేజ్ 1 మండల్లో ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ లెవెల్కి రఫ్లీ అరౌండ్ 32 హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, అరౌండ్ 6 to 7 మండల్స్ అక్రాస్లో. సో అలా ఈచ్ హ్యాబిటేషన్ వైజ్ కూడా మేము ఆల్రెడీ డేటా తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ ఒక 3-4 డేస్లో ఎవరైతే మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నారో ఈ 31 హ్యాబిటేషన్స్లో ఉన్న గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఎక్కడైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేసి నియర్ బై CHCSకి మొబిలైజ్ చేయడం జరుగుతుంది. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 TV.